హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. గాయస్, ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో గాయస్, ఇవాళ మీ అందరి కోసం సరికొత్త టాపిక్ తో వచ్చాను. ఇవాళ టాపిక్ దేని గురించి అంటే, మీ కేసుని మీరు కోర్టులో వాదించుకోవచ్చా? మీ కేసు మీరు కోర్టులో వాదించుకోవచ్చు అంటే నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, కోర్టులో మీ పిటిషన్ యాక్సెప్ట్ అయితే ఏంటి, యాక్సెప్ట్ కాకుంటే ఏంటి, రీజన్స్ ఏంటి రిజెక్ట్ అవడానికి, కోర్టు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది, ఇవాళ వాటన్నిటి గురించి క్లియర్ కట్ గా ఇవాళ ఈ వీడియోలో మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఎటువంటి ల్యాగ్స్ లేకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది గాయస్. లీగల్ నాలెడ్జ్ ని గెయిన్ చేయండి. సో గాయస్, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా let's start the topic. Yes friends, మీ కేసుని మీరు కోర్టులో వాదించుకోవచ్చు. యాజ్ పర్ సెక్షన్ 32 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961 మీ కేసుని కోర్టులో మీరు డిఫెన్స్ చేసుకోవచ్చు. అది మీ రైట్. కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మీకు కోర్ట్ ప్రొసీజర్ తెలిసి ఉండాలి. అడ్వకేట్స్ కి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోర్టులో ఉంటాయో అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ పైన కూడా అప్లై అవుతాయి గాయస్. సో మీరు చాలా అంటే చాలా అవేర్నెస్ తోనే కోర్టులో పిటిషన్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు కోర్ట్ ప్రొసీజర్ తెలియకుండానే మీరు కోర్టుకి మీ కేసుని వాదించుకోవడానికి వెళ్తారు. కానీ అక్కడ మీకు కోర్ట్ ప్రొసీజర్ తెలియదు, మీకు చెప్పటం తెలియదు, రాయటం తెలియదు, మీకు పిటిషన్ ని ఎలా టైప్ చేయించాలి అది తెలియదు, వాదించడం తెలియదు. కానీ మీకు తెలిసిందల్లా ఏంటి అంటే మీ కేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మీ ప్రాబ్లం, ఇన్ డెప్త్ గా మీరు సఫర్ అయిన పెయిన్, ఈ మూడే తెలుసు. ఇవి సరిపోవు గాయస్. కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే ఇవి సరిపోవు. కోర్ట్ ప్రొసీజర్ మస్ట్ అండ్ షుడ్ గా తెలిసి ఉండాలి. అప్పుడే కోర్టులో మీ పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తాడు జడ్జి గారు. కోర్ట్ ప్రొసీజర్ తెలియకుండా కోర్టులో కేసు ఫైల్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీ కేసుని రిటర్న్ చేసేస్తారు. ఎందుకంటే మీకు కోర్ట్ ప్రొసీజర్ తెలియదు, మీ వల్ల కోర్టుకి చాలా టైం వేస్ట్ అవుతుంది. కోర్టుకి మీ ఒక్క కేసే లేదు కాబట్టి చాలా కేసులు పొద్దున్నే సాయంత్రం కోర్టు చూస్తుంది. సో అలాంటప్పుడు మీ కేసు వల్ల కోర్టుకి చాలా టైం వేస్ట్ అవుతుంది అనే రీజన్ తోనే మీ కేసుని రిటర్న్ చేసేస్తారు. మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను ఫ్రెండ్స్. మా క్లయింట్, ఇక్కడ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, తను నాకంటే ముందు నా కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు చాలా తెలుసు, నా కేసు మొత్తం నాకు తెలుసు అని చెప్పేసి కోర్టులో కేసు తనకు తానే ఫైల్ చేసింది. కానీ కోర్టు తన కేసుని రిటర్న్ చేసేసింది. ఏ రీజన్తో? ఇదే రీజన్తో, మీ వల్ల కోర్ట్ టైం వేస్ట్ అవుతుంది, సో రిటర్న్ చేసేస్తున్నాం అని చెప్పేసి రిటర్న్ చేశారు. తను మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను టేకప్ చేయడం జరిగింది ఆ కేసు. ప్రొసీజర్ తెలియకుండానే కొంతమంది తన కేసుని కోర్టులో ఆర్గ్యూ చేస్తారు. వాళ్ళకి ఆర్గ్యూ చేయడం రాకపోయినా కూడా ఆర్గ్యూ చేస్తారు. ఆర్గ్యుమెంట్ ఇన్ ద సెన్స్ లైక్ మనము రోడ్ మీద చూస్తుంటాం, ఇద్దరు వ్యక్తులు రోడ్ మీద ఆర్గ్యూ చేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే బ్లైండ్ ఆర్గ్యుమెంట్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే పాయింట్స్ తక్కువ, పౌరుషం ఎక్కువ. అంటే కోపం, ఇది చెప్పాలి అది చెప్పాలని చెప్పేసి తడబడటం, మీదికి రావటం, ఇది కుదరదు గాయస్. కోర్టులో ఇలా కుదరదు. కోర్టులో కోర్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతూనే ఆర్గ్యుమెంట్ చెప్పాలి, హద్దుల్లో ఉండి చెప్పాలి. ఎవరైనా పోక్ చేశారు అంటే పర్సనల్ గా తీసుకొని వాళ్ళని టార్గెట్ చేసినట్టు మాట్లాడడం, హేళన చేయటం, పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం, ఒకటికి 2 మాటలు చెప్పటం, ఏం చెప్పిందే వినాలి అని అలా వ్యవహరించటం, ఇలా కాదు గాయస్. తన ఎమోషన్స్ ని, కోపాన్ని, తన బాధని సవలక్ష తిరుగుతూ ఉంటాయి పాయింట్స్ మైండ్ లో. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇన్ ద ప్లీజింగ్ వే కోర్ట్ ముందు మీరు మీ పాయింట్స్ ని పెడుతూ ఉండాలి, రిప్రజెంట్ చేయాలి. హద్దుల్లో మీ పాయింట్ ఏంటి, మీ బాధ ఏంటి కోర్టుకి తెలియాలి. ఇలా ఆర్గ్యూ చేయాలి గాయస్. అది అందరికి రాదు. ఆర్గ్యుమెంట్ చేయడం కొందరికే వస్తుంది,
అలా చేసిన వాళ్ళ పిటిషన్ ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే రిటర్న్ అయిపోతుంది. ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఇద్దరు అడ్వకేట్స్ ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఏదో ఒక పాయింట్ లో ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోవటం అంటే ఇక వాళ్ళు ఏదో మీకు డ్యామేజ్ చేస్తున్నట్టు కాదు. యాజ్ ఎ ప్రొఫెషనల్ అడ్వకేట్స్ గా ఇద్దరు కలిసిపోతారు. కానీ మీ విషయానికి వస్తే మీరు పర్సనల్ గా హర్ట్ అయిపోయి బర్స్ట్ అయిపోయారు అనుకోండి, మీ కేసుని మీరే డ్యామేజ్ చేసుకుంటుంటది, కోర్టులో లాస్ అవుతుంది మీకే, మీ కేసు రిటర్న్ అయిపోవు. గాయస్, ఇన్ జనరల్ గా చెప్పాలంటే మీ కేసుని మీరే వాదించుకోవచ్చు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అవి ఏంటంటే ఇవే. కోర్ట్ ప్రొసీజర్ తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. లీగల్ నాలెడ్జ్ ని గెయిన్ చేయండి గాయస్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ అలీ, అడ్వకేట్.